రేపు రిలీజ్ అవబోయే కరాటే కిడ్ లెజెండ్స్ ఫిలిం చూడాలంటే చాలా మందికి క్లారిటీ ఉంది, మరికొంతమందికి డౌట్స్ ఉన్నాయి. అంటే ఈ కరాటే కిడ్ లెజెండ్స్ లో చూడబోయే క్యారెక్టర్స్ కానీ ఈ ఫిలిం చూసే ముందు మేమేమేం చూడాలి అనే డౌట్స్ లో ముఖ్యంగా జాకీ జాన్ అండ్ విల్ స్మిత్ గారి కొడుకు జేడెన్ స్మిత్ కలిసి యాక్ట్ చేసిన ద కరాటే కిడ్ 2010 ఫిలిం చిన్నప్పుడు చాలా మంది చూసే ఉంటారు. ఆ ఒక్క ఫిలిం చూస్తే సరిపోతుందా? జేడెన్ స్మిత్ ఇప్పుడు రాకపోయినా జాకీ జాన్ గారి మిస్టర్ హాన్ క్యారెక్టర్ మా అందరికీ తెలుసు. కాకపోతే పోస్టర్లో కానీ ట్రైలర్లో కానీ ఆ కనిపిస్తున్న మరొక యాక్టర్ ఎవరు, ఆ క్యారెక్టర్ ఏంటి, కనెక్షన్ ఏంటని చాలా మంది నాకు అడిగారు. ట్రైలర్ వచ్చినప్పుడే చాలా మంది నాకు అడిగారు, బట్ ఫిల్మ్ వచ్చేటప్పుడు క్లారిటీ ఇవ్వడానికి. మరికొంతమంది కోబ్రా కైని పక్కాగా నెట్ఫ్లిక్స్ లోని అన్ని సీజన్స్ కూడా చూడాలా, ప్రస్తుతానికి చాలా ఎక్కువ సీజన్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తే గానీ ఈ కరాటే కిడ్ లెజెండ్స్ అర్థం కాదా అని కూడా అడిగారు. ఇక కరాటే కిడ్ ఫ్రాంచైజ్ గురించి మీరు సెర్చ్ చేసినట్టయితే గూగుల్లో మీకు 1984లో రిలీజ్ అయిన ఫిలిం గురించి చూపిస్తుంది. అసలు ఆ ఫిలిం ఖచ్చితంగా చూసి తీరాలా. ఆ ఫిలింకి, జాకీ జాన్ గారి ఫిలింకి, కోబ్రా కైకి, ఇప్పుడు ఈ ఫిలింకి మొత్తం అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయా అనే డౌట్స్ కూడా మీరు చాలా మందికి ఉంటాయి. నిజానికి 1984లో రిలీజ్ అయిన ద కరాటే కిడ్డే ఒరిజినల్ ఫిల్మ్ అనమాట. దానికి ఒక సపరేట్ ఫ్రాంచైజ్ కూడా ఉంది. కాకపోతే 2010లోనే దీన్ని రీబూట్ చేసి జాకీ జాన్ గారి ఫిలింని తీశారనమాట. బట్ జాకీ జాన్ గారి రీబూట్ ఫిల్మ్లోని కాస్త లొకేషన్స్ని కానీ అండ్ ముఖ్యంగా స్క్రీన్ ప్లేలోని స్మాల్ పోర్షన్స్ని కానీ క్యారెక్టర్స్ని కానీ చేంజ్ చేశారు. అలానే కరాటే నుండి కంఫూకి తీసుకొచ్చారు. కానీ టైటిల్ రీబూట్ కాబట్టి సేమ్ అదే టైటిల్ ఉంచేసారు, కానీ కరాటే నుండి కంఫూకి తీసుకొచ్చారు జాకీ జాన్ గారి ఫిలింలోని. సో రీబూట్ కాబట్టి జాకీ జాన్ గారు ఒక్క ఫిలిం చూసేసి సరిపోతుంది కదా. ఆ తర్వాత సెకండ్ పార్ట్ కానీ ఇప్పుడు కరాటే కిడ్ లెజెండ్స్ వస్తుంది కదా. కాకపోతే ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎవరు, ఆల్రెడీ ఎప్పట్లో ఉన్నట్టే ట్రైలర్లో కానీ మాట్లాడడం పోస్టర్లో కానీ ఆ క్యారెక్టర్కి ఈ రీబూట్ అయిన ఫిలిం ఫ్రాంచైజ్ కి సంబంధం ఏంటి అంటే 1984లో వచ్చిన ఒరిజినల్ ద కరాటే కిడ్ లోని మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయిన డానియల్ లారూసో. ఆ డానియల్ లారూసో ఓన్లీ ఆ ఫిలిం మాత్రమే కాదు, ద కరాటే కిడ్ పార్ట్ 2, ద కరాటే కిడ్ పార్ట్ 3 అని 3 ఫిలిమ్స్ ఉంటే ఫస్ట్ పార్ట్ రేంజ్ లో పార్ట్ 2 ఉండదు అండ్ పార్ట్ 3 అయితే కంప్లీట్ గా బాగోదు అంతగా. సో ఆ యాక్టర్, ఆ క్యారెక్టరే ఇప్పుడు మనకి కరాటే కిడ్ లెజెండ్స్ లోని జాకీ జాన్ గారి మిస్టర్ హాన్ తో కలిసి కనిపించబోతుంది. ఇదేంటి బ్రో రీబూట్ చేసేసారు కదా, ఆ ఓల్డ్ క్యారెక్టర్ ఆ యాక్టర్ ని ఎందుకు ఇప్పుడు క్రాస్ ఓవర్ లా కలిపారు అని డౌట్స్ మీకు రావచ్చు. కానీ ఫ్రాంచైజ్ ఎక్స్పాండ్ అయ్యింది, ఎక్కువగా కంటిన్యూ చేస్తుంది ఆ ఓల్డ్ ఫిల్మ్స్ తోటి. ఎలా అంటే ద కరాటే కిడ్ ఆ ఒరిజినల్ ట్రయాలజీ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ కరాటే కిడ్ అని చెప్పి ఫీమేల్ క్యారెక్టర్ తో కూడా ప్రయత్నించారు, కానీ రివ్యూస్ లో కానీ బాక్స్ ఆఫీస్ లో కానీ అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఒరిజినల్ ఫిల్మ్ లో ఉన్న సేమ్ స్టోరీ టైప్ లో ఉండేలాంటి జాకీ జాన్ గారి రీబూట్ రీమేక్ వెర్షన్ వచ్చింది కదా, అది కంప్లీట్ గా ఇప్పుడు రీబూట్ రీమేక్ వెర్షన్ కాదని చెప్తున్నారు. అంటే క్యారెక్టర్స్ కానీ లొకేషన్స్ కానీ రెండు వేరు. సో పాత ఫిలిమ్స్ ని ఎరేస్ చేసేసి ఆ క్యారెక్టర్స్ ని రిప్లేస్ చేయలేదు రీబూట్ లో, కంప్లీట్ గా కొత్త క్యారెక్టర్స్ ని చూపించారు, కొత్త ఇన్సిడెంట్స్ లాగా. కానీ ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కలెక్షన్స్ వచ్చి పెద్ద హిట్ అయినప్పటికీ సీక్వెల్స్ ఏమీ తీయలేదు. ఒరిజినల్ ట్రయాలజీ లైక్ డానియల్ లారూసోకి 3 ఫిలిమ్స్ జర్నీ ఉంది. కేవలం ఆ లాంగ్ జర్నీ అని మాత్రమే కాదు, నెట్ఫ్లిక్స్ లో వచ్చిన కోబ్రా కాయ్ వెబ్ సిరీస్ కూడా జాకీ జాన్ గారి కరాటే కిడ్ ఫిల్మ్ కి కనెక్ట్ అయిన ఫ్రాంచైజా, ఓల్డ్ కరాటే కిడ్ ఫిల్మ్స్ కి కనెక్ట్ అయిన ఫ్రాంచైజా అంటే 2 ఫిలిమ్స్ కి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా ఈ వెబ్ సిరీస్ లో ఉంటే ఒకే యూనివర్స్ లో ఈ అన్ని ఫిలిమ్స్ కూడా సెట్ అయినట్టే ఉంటే, దాంతోపాటు డానియల్ లారూసో అండ్ జానీ లారెన్స్ యొక్క క్యామియోస్ ని కూడా ఈ కోబ్రా కాయ్ వెబ్ సిరీస్ లో చూపించారు. మధ్యలో ఈ జానీ లారెన్స్ ఎవరంటే ఒరిజినల్ కరాటే కిడ్ ఫిలింలోని డానియల్ లారూసో ఫైట్ చేసిన అపోనెంట్ అనమాట. రాకీ ఫ్రాంచైజ్ తర్వాత ద కరాటే కిడ్ ఆ ఓల్డ్ ఫిలిమ్స్ కూడా ట్రయాలజీ లాగా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత థర్డ్ పార్ట్ యొక్క రిసెప్షన్ తర్వాత ఫ్రాంచైజ్ ఆపేశారు కదా, తర్వాత లేడీతో ప్రయత్నించారు, అది కూడా ఆపేశారు. సో కోబ్రా కాయ్ రిఫరెన్సెస్ ప్రకారం మొత్తం ఈ జాకీ జాన్ గారి ఫిలిం కానీ ఒరిజినల్ ఆ ఓల్డ్ కరాటే కిడ్ కానీ మొత్తం అంతా కూడా సేమ్ యూనివర్స్, సేమ్ ఫ్రాంచైజే. ఈ మిస్టర్ హాన్ కూడా డిఫరెంట్ క్యారెక్టరే, డిఫరెంట్ ఈవెంట్స్. ఇన్ఫాక్ట్ అది కరాటే కాదు, కంఫు. కానీ నెట్ఫ్లిక్స్ కోబ్రా కాయ్ వెబ్ సిరీస్ అనేది కరాటే కిడ్ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేస్తూ ఫ్యాన్ బేస్ ని కూడా హెవీగా పెంచినప్పటికీ ఎక్కువ శాతం కనెక్ట్ అయి ఉన్నది, అంటే రిఫరెన్సెస్ కూడా ఉన్నప్పటికీ ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నది, క్యామియోస్తో సహా పెట్టినది మాత్రం డానియల్ లారూసోని అండ్ జానీ లారెన్స్ ని. సో జాకీ జాన్ గారి మిస్టర్ హాన్ క్యారెక్టర్ కూడా రేపు రిలీజ్ అవబోయే కరాటే కిడ్ లెజెండ్స్ లోని మెయిన్ లీడ్ లో ఉండబోతుంది. ఆ తర్వాత సెకండ్ గా ఈ డానియల్ లారూసో కూడా ఉండబోతున్నాడు అనమాట. దాంతోపాటు జానీ లారెన్స్ యొక్క క్యామియో కూడా ఉండబోతుంది. ఓల్డ్ ఫిల్మ్స్ లోని ఇద్దరు కూడా కొట్టుకుంటారు కదా, డానియల్ లారూసో, జానీ లారెన్స్. ఆ తర్వాత ఇద్దరు కూడా కలిసిపోతారు. కోబ్రా కాయ్ వెబ్ సిరీస్ లో కూడా వాళ్ళిద్దరు క్యామియో ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీ క్యామియోనే ఉంటుంది. బట్ జేడెన్ స్మిత్ క్యామియో కూడా ఉండట్లేదంట. జాకీ జాన్ గారి మిస్టర్ హాన్ క్యారెక్టర్ అయితే పక్కాగా ఉంటుంది అండ్ ఈ డానియల్ లారూసో కూడా కలిపి ఇద్దరు కూడా ఈ ఫిల్మ్ లోని కనిపించబోతున్నారు, ఒక న్యూ కిడ్ కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో బ్రో ఈ లెక్కన జాకీ జాన్ గారి మిస్టర్ హాన్ క్యారెక్టర్ గురించి, ఆయన స్టోరీ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి మాకంతా కూడా ఆ ద కరాటే కిడ్ ఫిల్మ్ లో తెలుసు. మరి ఇప్పుడు ఈ డానియల్ లారూసో ఎవరు,
ఇతని గురించి మేము ప్రీవియస్ ఫిల్మ్స్ చూడలేదు, పక్కాగా అదంతా చూడాలా, జానీ లారెన్స్ క్యామియో కూడా మాకు అర్థం కావాలంటే, అలానే కోబ్రా కై వెబ్ సిరీస్ కూడా మొత్తం అన్ని సీజన్స్ చూడాలా, ఇప్పుడు కష్టం కదా బ్రో, టైం కూడా లేదు అని మీకు అనిపించవచ్చు. కేవలం జాకీ చాన్ గారి ఫిల్మ్ చూసేసినా కూడా ఈ ఫిల్మ్ని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 1984 ఒరిజినల్ కరాటే కిడ్ ఫిల్మ్ స్టోరీ కూడా సేమ్ జాకీ చాన్ గారి కరాటే కిడ్ ఫిల్మ్ స్టోరీ లానే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా చేంజ్ ఉండదు, ఆల్మోస్ట్ రీబూట్ రీమేక్ లానే. కానీ క్యారెక్టర్స్ కానీ లొకేషన్స్ కానీ ఆ కరాటే కాకుండా కుంఫుని యూజ్ చేయడం కానీ ఈ విధంగా మార్చారు కదా, అందువలన రెండు డిఫరెంట్ ఇన్సిడెంట్స్గా ఫ్రాంచైజ్ని రెట్కానెట్ చేశారనమాట. ఇప్పుడు క్రాస్ ఓవర్గా రెండు కూడా కనెక్ట్ అవబోతున్నాయి. సో అందువలన ఒకవేళ కరాటే కిడ్ ఒరిజినల్ ఫిల్మ్ వదిలేసి పార్ట్ 2 పార్ట్ 3 చూడాలనుకుంటున్నాం బ్రో, చూడొచ్చా అంటే చూడొచ్చు, లేదు చూడక్కర్లేదు అనుకున్నా కూడా స్కిప్ చేసేయచ్చు. అంత ఇంపార్టెంట్ పోర్షన్స్గా ఇప్పుడు కనెక్ట్ అవ్వట్లేదు స్టోరీ. ఇది కేవలం ఈ సెకండ్ క్యారెక్టర్ డానియల్ లారూసో యొక్క జర్నీ మాత్రమే. అంటే స్టూడెంట్గా తను ఎలా ఎదిగాడనేది పార్ట్ 2 పార్ట్ 3లోని కంటిన్యూ అవుతుంది. అలానే కోబ్రా కై వెబ్ సిరీస్ కూడా సేమ్ యూనివర్సే, రెఫరెన్సెస్ ఉంటాయి, కాకపోతే ఆల్టర్నేటివ్ స్టోరీ, కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి రన్ అవుతూ ఉంటుంది. అంటే సేమ్ వరల్డ్లో వేరే క్యారెక్టర్స్ అండ్ వేరే గొడవలు, వేరే స్టోరీ కంటిన్యూ అవుతుంది కాబట్టి పక్కాగా కనెక్ట్ అవుతుందా, అది చూడకపోతే ఇది అర్థం కాదా అంటారు. కాబట్టి రేపు రిలీజ్ అవబోయే కరాటే కిడ్ లెజెండ్స్ ఫిల్మ్లో కూడా ఈ కోబ్రా కై ఈవెంట్స్ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉండినట్టు కూడా ఎక్కడ కూడా ఉండవు. కేవలం అదొక ఆల్టర్నేటివ్గా జరుగుతున్న స్టోరీ, క్యారెక్టర్స్, కేవలం ఫ్రాంచైజ్ యొక్క ఫ్యాన్ బేస్ కోసం ఆ రెఫరెన్సెస్ అండ్ ఒక స్మాల్ క్యామియోని పెట్టారు. రేపు రాబోయే జానీ లారెన్స్ యొక్క క్యామియో కూడా మేబీ ఫిల్మ్ అంతా ఎండ్ అయిపోయేసరికి రావచ్చేమో. సో ఈ రెండు క్యారెక్టర్స్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఒరిజినల్ ఫిల్మ్స్ని చూడొచ్చు, వీకెండ్లో అయినా సరే అవి చూసిన తర్వాత ప్రయత్నించవచ్చు. లేదు బ్రో, ఎలానో మిస్టర్ హాన్ గారి స్టోరీని చూసేసాం, ఆ ఫిల్మ్ని చూసేసాం కాబట్టి ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ కదా ఎలానో డానియల్ లారూసో కరాటే కిడ్ లెజెండ్స్లోని మిస్టర్ హాన్, జాకీ చాన్ గారి గురించి ఎక్కువ శాతం మేము వెళ్తున్నాం. ఈ సెకండ్ క్యారెక్టర్ కూడా ఒకప్పుడు స్టూడెంట్గా ఇప్పుడు జర్నీ కంటిన్యూ అవుతుంది తప్పించి ఆ జర్నీ పక్కాగా చూడాలని లేదు అని అనుకున్నా పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మెయిన్ లీడ్ కాదు కదా, సెకండ్ క్యారెక్టర్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా. అండ్ కోబ్రా కై వెబ్ సిరీస్ పక్కాగా చూడాలని కూడా ఏం పెట్టుకోకండి, నార్మల్గా చూసేస్తే పర్లేదు, చూడకపోతే మాత్రం పక్కాగా చూడాలని ఏం లేదు. అది కేవలం రెఫరెన్సెస్ మాత్రమే ఉంటే ఫ్రాంచైజ్ని కంటిన్యూ చేసేలాంటి ఆల్టర్నేటివ్ స్టోరీ. ఇన్ఫాక్ట్ కోబ్రా కై వెబ్ సిరీస్లోని కనిపించిన మెయిన్ ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా రేపు కరాటే కిడ్ లెజెండ్స్లోని ఎపీర్ అవుతాయా అని కూడా కన్ఫామ్గా ఫిక్స్ అయిపోకండి. ఏదో ఒకటో రెండు ఉండొచ్చు, ఈవెన్ వాళ్ళు కూడా ఉంటారు లేదనేది క్లారిటీ లేదు. ఇన్ఫాక్ట్ నేను ట్రైలర్ని కూడా సరిగ్గా గుర్తుపెట్టుకోకుండా ఫిల్మ్కి వెళ్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసేసే అంత పెద్ద ప్లాట్స్ ఏమీ ఉండవు. మోస్ట్ ఆఫ్ ది కరాటే కిడ్ ఫిల్మ్స్లో కానీ, ఆ ట్రయాలజీలో కానీ, ఈ కోబ్రా కై వెబ్ సిరీస్లో కానీ ఉండే ప్లాట్ ఏంటంటే తన సోలో లోన్లీ లైఫ్లోని అనుకోని టర్న్లోని ఒక బుల్లీస్ తోటి గొడవ ఎదుర్కొంటాడనమాట. సో దాని నుండి ఎలా తిరిగి దెబ్బ కొట్టాలి, ఎలా లైఫ్లోని ఎదగాలి, స్ట్రాంగ్గా ఎలా మారాలి అని చెప్పి ఒక లెజెండ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాడు, పవర్ఫుల్ స్టూడెంట్ అవుతాడు. ఈ కరాటే కిడ్ లెజెండ్స్ ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు అంత హై బ్రేక్ డౌన్ చేసేయాలి, అంత ప్లాట్ ఉండబోతుందని ఎక్కడ కూడా అనిపించలేదు. బట్ స్టిల్ ఏదో అలా టైంపాస్ కోసం నాస్టాల్జియా టైప్లోనే ఒక మంచి మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ నైనా చూడొచ్చా అనే ఫీల్ తోటి, అండ్ ఒకవేళ సర్ప్రైజింగ్గా బాగుంటే కూడా హ్యాపీయే. ప్రస్తుతానికి మీకైతే క్లారిటీ వచ్చింది కదా కరాటే కిడ్ లెజెండ్స్ చూసే ముందు మేమేమేమి చూడాలి, ప్రస్తుతానికి మేము చూసిన సరిపోతుందా లేదా అనేది. అండ్ రేపు నేను ఫిల్మ్ చూసిన తర్వాత రివ్యూ కూడా పెడతాను, మీరు చూడొచ్చా లేదా, థియేటర్స్లో పక్కాగా చూసేలాగా ఉందా, ఓటీటీలో చూసుకున్నా సరిపోతుందా, అండ్ ఒరిజినల్ ఫిల్మ్స్కి ఆ ఓల్డ్ ఫిల్మ్స్కి ఎంతవరకు మ్యాచ్ చేసింది అనే దాని గురించి కూడా కంప్లీట్గా రేపు రివ్యూలో అని చెప్తాను. మీకైతే ఈ వీడియో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటా. మరి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చూద్దాం అనుకున్న వాళ్ళకి, జాకీ చాన్ ఫ్యాన్స్ కానీ, కోబ్రా కై అండ్ ఈ కరాటే కిడ్ ఫ్యాన్స్కి కానీ షేర్ చేయండి, మేబీ వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లారిఫై అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.